పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరుపై రేషన్ కార్డులట. ఈ నెల కోట రేషన్ కూడా మంజూరు, కొత్త కార్డుల జారీలో గందరగోళం. చూడండి, గందరగోళం అట కొత్త రేషన్ కార్డులలో. ఎవరిది? ఎవరు చేస్తున్నారు మరి గందరగోళం? ఎవరు కావాలని తప్పుదో పట్టిస్తున్నారు? చెప్పండి. ఇక ప్రభుత్వమే చేస్తుందా లేకపోతే ఎవరు చేస్తున్నారు గందరగోళం? అంటే ఇంకా కొంచెం డిలే చేయబోతా ఉన్నారా రేషన్ కార్డుల్ని? ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే కదా ఇదంతా చేసేది. పిల్లోని పేరు మీద రేషన్ కార్డు ఇచ్చిరట, పిల్లల పేరు మీద రేషన్ కార్డులు ఇచ్చిర్రు. మరి కుట్ర ఎవరు చేస్తున్నారో చూడండి. కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి ఇప్పటికీ రేషన్ కార్డులు అప్రూవల్స్ రాలేదు. మరోవైపు 5 ఏళ్లలోపు చిన్నారుల పేరిట కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో తమ పిల్లల పేర్లు చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే అధికారుల తప్పిదంతో నేరుగా పిల్లల పేర్లతోనే కొత్త రేషన్ కార్డులు అప్రూవల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కూడా మంజూరు అయిందట. ఎట్లయితుందండి మంజూరు? ఇదంతా గమ్మత్తుగా లేదా? మీరు సంవత్సరంన్నర అయింది అధికారంలోకి వచ్చి, దరఖాస్తులు తీసుకున్నారు, ప్రజాపాలనలో రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకున్నారు. ఆల్రెడీ మొత్తం సిద్ధం చేసినామని చెప్పి మొన్న డిసెంబర్కే రెడీ అని చెప్పిండ్రు. ఆ తర్వాత ఇయ్యబోతా ఉన్నామని చెప్పిండ్రు. జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, ఉగాది అన్నారు, 1,00,000 రేషన్ కార్డులు అన్నారు. ముందుగా ఇవ్వబోతా ఉన్న ముద్ర అయిపోయింది అన్నారు. ముఖ్యమంత్రి గారి ఫోటో ఒక దిక్కు, తర్వాత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఒకవైపు, డిజిటల్ కార్డులు అని చెప్పిండ్రు. మళ్ళీ చూడండి, ఇవాళ తీసుకొచ్చి మొత్తం రేషన్ కార్డులంతా కూడా గందరగోళం అవుతున్నది. దీంట్లో పిల్లల పేర్ల మీద రేషన్ కార్డులు వచ్చినాయి. మరి ఇదేం డ్రామా చెప్పురు? ఇక ఎవరు డ్రామా ఇది? అధికారులే కదా. మరి అధికారులు అంటే మీ అధికారులే. ఈ నెల వారికి రేషన్ కోటా కూడా మంజూరైందట. వచ్చే నెల నుంచి ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వాలి, రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం కూడా ఇస్తున్నామని చెప్పి క్లియర్గా చెప్పారు. నిన్న కూడా చెప్పిండు, నిన్న ఆదివారం రోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు మొత్తం సిద్ధమైపోయింది అని చెప్పి. మరి మధ్యలోకి తీసుకొచ్చి ఇది పెట్టిండ్రు. ఇప్పుడు చూడండి, పిల్లల పేర్ల మీద అయినాయి, వాళ్ళకి పేరు మీద రేషన్ కోటా కూడా మంజూరైందంటే మళ్ళీ వీటన్నిటిని అవకతవకలంతా కూడా చేయడానికి మళ్ళీ కొన్ని రోజులు, ఒక 3 నెలలు, మళ్ళీ ఒక 4 నెలలు, 3 నెలలు, ఇది ఒక 4 నెలలు. మళ్ళీ ఇంకా మొదలు కానప్పటికీ ఆన్లైన్లో అప్రూవల్స్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ఇలా వందలాది మంది పిల్లలకు రేషన్ కార్డులు మంజూరైనట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు కొత్తగా పెండ్లై రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రం రేషన్ కార్డులు ఇంకా రాలేదు. దరఖాస్తు చేసుకున్న వారి పేరు గతంలో ఎక్కడా ఏ రేషన్ కార్డులో ఉండకూడదనే నిబంధనే ఇందుకు కారణం. ముందుగా పాత కార్డుల్లో పేరు తొలగించుకొని కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే కొత్త కార్డులు ఇస్తున్నారట. పాత కార్డులో పేరు తొలగించుకొని కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకన్నా ఈయనలు అని కొత్తగా అప్లై చేసుకున్నారు అంటే మరి ఇప్పుడు ఆడికెళ్ళి రిమూవ్ చేసుకుంటేనే కదా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి రిమూవ్ చేసుకుంటేనే ఇప్పుడు ఆయన కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటాడు. మరి ఆయన పేరు ఉన్నట్లే కదా. ఇంకా కొత్త వాళ్ళు ఎవరు మరి? ఇప్పుడు అసలు కొత్త వాళ్ళు ఆడికెళ్ళి వస్తారు? ఒక కుటుంబం, కొత్త కుటుంబం వచ్చిందని అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆమె డిలీట్ చేసుకొని వస్తుంది పేరు. ఈయన కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి డిలీట్ చేసుకొని, అరే మీ కొత్తగా పెళ్ళైంది, మాకు భార్య భర్తలు ఉన్నారు, మీ భార్య భర్తలు మాకు పిల్లలు ఉన్నారు అని చెప్పి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుంటారు. పేరు తొలగించుకొని చూడండి ఒకసారిగా. అంటే కొత్త డ్రామా మరి మొత్తానికి ఏదో జరుగుతుంది రేషన్ కార్డులల్లో. మళ్ళీ కొంత జాప్యం జరిగేటటువంటి అవకాశం ఉందా మరి ఏందనేది చూడాలి. ఇదిగోండి, పాత కార్డుల్లో పేరున్న వారిని పక్కన పెట్టారు. ఈ విషయం తెలియని దరఖాస్తుదారులు తమకు కార్డులు రాలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. దీనిపై అధికారులు గ్రామాల్లో మరింత అవగాహన కల్పించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే 4 సార్లు అప్లికేషన్లు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 16 నుంచి 20 మధ్య గ్రామ సభల్లో మరోసారి అప్లికేషన్లు స్వీకరించారు. కులగణన సర్వేలోనూ రేషన్ కార్డులు లేని వారి వివరాలు సేకరించారు. మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డుల కోసం నిరంతరం అప్లికేషన్లు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల యాడింగ్, తొలగింపు కోసం 30 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో డూప్లికేట్లు తీసేయగా కొత్తగా రేషన్ కార్డులకు కనీసం 10 లక్షల అప్లికేషన్లు అవసరమైనని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి చేశారు. మరి పూర్తి చేసినప్పుడు ఈయనరి మీరు 10 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి క్లియర్గా చెప్పిర్రు. మీ దగ్గర డేటా ఉన్నది, గయ్యి రాదుండి. ఇప్పుడు పిల్లోని పేరు మీద అయినాయి అని చెప్పి, సో ఇక్కడైతే మాత్రానికి కొంత కుట్ర జరిగేటటువంటి అవకాశం అయితే మరి జరుగుతుంది.
అధికారుల మీద వేసేస్తున్నారు తప్పిదం. అధికారుల మీద వేసి మళ్ళీ దాట వేసే ప్రయత్నం. ఇప్పటికైనా మరి ఏప్రిల్లో కొత్త రేషన్ కార్డులు సన్నబియ్యం అవుతుందా? మళ్ళీ ఇదే కొత్తది తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి దీని పేరుతోటి మళ్ళీ జాప్యం జరిగేటటువంటి ప్రయత్నం ప్రతి విషయంలో కూడా ఏదో ఒకటి మరి పైసలు లేవు అనుకుంటా, పైసలు లేవు, ముందే తొందరపడి డేట్లు చెప్పేయడం, ముందే తొందరపడి హామీలు ఇచ్చేయడం, చూస్తే పైసలు లేవు. దీన్ని ఏం చేయాలి? మళ్ళీ డైవర్ట్ చేయాలి, దేనికెళ్ళి డైవర్ట్ చేయాలి. గదే ఉంది, అదే జరుగుతుంది, మరి వేరే ఏం లేదు. ఇప్పుడు రైతు బంధు విషయంలో అయినా, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అయినా, ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలో అయినా, ఏ విషయంలో అయినా సరే కొంత ఏదో ఒకటి చేసి దాన్ని డైవర్ట్ చేసి కొంత కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. దీన్ని ఉపేక్షించారు ప్రజలు ప్రతిదీ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. వచ్చిన 100 రోజుల్లోనే ఇందిరమ్మ ఇండ్లు, వచ్చిన 100 రోజుల్లోనే రేషన్ కార్డులు, వచ్చిన 100 రోజుల్లోనే పెన్షన్లు పెంచుతాం, వచ్చిన 100 రోజుల్లోనే మొత్తం ఇది చేసేస్తాం, మొత్తం మార్చేస్తాం అని చెప్పి సంవత్సరంన్నర అయిపోయింది. ఎక్కడిదక్కడే ఉన్నది. కొంచెం కూడా మార్పు లేకపోగా వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి తెలంగాణ సమాజం కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, సో మరి ఒకసారి మీరంతా చూడాలి. ఇగో ఇదంతా చూడండి, ఈడికెళ్ళి అది, ఆడికెళ్ళి ఇది, ఈడికెళ్ళి అది, మొత్తం కన్ఫ్యూజన్ చేసేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది.